ఉమ్, ఓకే నమస్తే. ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ సెన్సరింగ్ సిస్టమ్ అంటే వాటర్ ఫుల్ అయితే ఆటోమేటిక్ ఆఫ్ చేయాలి, ఆఫ్ అవ్వాలి. దానికోసం మనం సెన్సరింగ్ డివైస్ తీసుకున్నాం. ఇప్పుడు అన్బాక్స్ చేసిపోతున్నాం. మీకు అన్నీ చూపిస్తా ఎట్లా అని. ఇప్పుడు వాటర్ ఫుల్ అయితే అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి. దానికోసం అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. చూడు, దాన్ని తీయాలి. ఇది అన్ని సేఫ్టీగా పెట్టి ఇచ్చేసిండు వాళ్ళు. చూడు చూడు అన్ని సేఫ్టీ. చూడు వాటర్ గార్డ్, చూడు సూర్య వాటర్ గార్డ్ చూసినావా? ఇది మన సూర్య వాటర్ గార్డ్ అంటారు దీనికి. ఈ ఒక్క ట్యాంక్లో ఒక కనెక్షన్ ఒక్క ట్యాంక్ ఇవ్వాలి, ఇంకో కనెక్షన్ ఒక్క ట్యాంక్ ఇవ్వాలి. ఇస్తేనే ఇది కరెక్ట్ మనకు యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది తీసిన తర్వాత ఎట్లా చేయాలని చూపిస్తా, అన్నీ చూపిస్తా మీకు. ఇట్లా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వైర్ అన్ని దీనిలో ఇదైంది కదా, అందుకోసం ఇక్కడ కట్ చేయాలి. అందుకోసం ఇది పెట్టిండు, మనకు అది తెలియదు. అన్నీ తీసి మనం చూపిస్తాం ఎట్లా అని. ఇప్పుడు వైర్ ఇక్కడ అన్ని అడగడిగా వైర్ పెట్టిండు, అందుకోసం ఇది దీనికి రెండు ఇది ఇచ్చిండు. చూడు ఇది ఒకటి, ఇది రెండు వైర్ ఉన్నాయి. ఇదే ఒక్కటేమో కింద ఇది ఒక్కటేమో కింద సంబుకు పోతుంది. ఒకటి కింద సంబుకు పోతుంది, ఇంకొకటేమో పై ట్యాంక్కి పోతుంది. అట్లా ఉంది రెండు. ఇది పై ట్యాంక్ ఒకటి, సింక్ ట్యాంక్. ఇది సూర్య చూసినావా? సూర్య వాటర్ గార్డ్ ఫుల్ ఆటోమేటిక్ అంట. ఇది అంటే మనం మెయిన్ కనెక్షన్. ఇది న్యూట్రల్, ఇది ఫేస్ న్యూట్రల్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ఒకటి ట్యాంక్కి పోతుంది, ఒకటి సంబుకు పోతుంది. ఇది సంబుకు పోతుంది. ఇక్కడ చూడు రెండు ఇది ఉన్నాయి, ఎడ్జ్లో రెండు ఇది పెట్టిన. చూసినావా? ఇది రెండు ట్యాంక్కి పోతాయి. ట్యాంక్ సంబుకు పోతుంది. ఇది ఇంకొకటి వచ్చేసి ఇది ప్లగ్ పెట్టిన, ఇది కట్ చేసి తీయాలి. కానీ ఇంకొకటి అంటే ఇది మనకి పైన ట్యాంక్కి పోతాయి. పైన ట్యాంక్ ఇది వేస్తే ఆటోమేటిక్ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి మన ఈడ వస్తే టచ్ అయితే అప్పుడు ఆటోమేటిక్ మోటార్ ఆఫ్ అవుతాయి. అట్లా ఇదన్నమాట. ఇది మనకు ఒకటి ఇది ఓన్ స్విచ్, ఇది ఆఫ్ స్విచ్. మనం ఎంసీబీ ఓన్ ఆఫ్ చేస్తే ఇక్కడ పెట్టడానికి అవసరం లేదు. ఎంసీబీ ఓన్ చేసి పెట్టాలి. ఇది ఓన్ అయితే అప్పుడు టెంపుల్కి స్టమ్ బంద్ అవుతాయి. అది ఉంటుంది. ఇది సూర్య వాటర్ గార్డ్ ఫుల్ ఆటోమేటిక్. ఓకే, ఇది ఉంటుంది. ఓకే.